ఆమెకి ఎందుకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు, ఇలాంటి విషయాలు మాట్లాడితే బతుకున్న వాళ్ళ ఆత్మకి బతుకున్న వాళ్ళకు మనోవేదన, చనిపోయిన వాళ్ళకి ఆత్మకు శోభిస్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాను కదా పర్సనల్ రీజన్స్. ఇవాళ రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, అది మాట్లాడకూడదు, తప్పదు. అంటే ఇక్కడ ఏంటంటే అంటే చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరికి మెసేజ్ చేశారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎవరై ఉంటారు సార్ మరి? ఇంకా మేబీ ఆ సిస్టర్ ఒకరు అయి ఉంటారు, లేదంటే మెయిన్ ఇంకా వేరే గార్డియన్ లేదంటే మెయిన్ పొలిటికల్ గా ఉండే వాళ్ళు ఎవరికొని చేసిండొచ్చు. అది ఎవరనేది ఇంకా తెలియలేదు కదా. పిఏ వాళ్ళకి చేశారని చెప్తున్నారు, ఇంకో ఆయన వాంగ్మూలం ఇవ్వాలి, ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు ప్రమాదం ఎలా ఉంటుందో రెప్పపాట్లో జరిగిపోతుందమ్మా. రెప్పపాట్లో జరిగిపోయినప్పుడు దానికి మనం అది ఎలా వచ్చిందని చెప్పి రీకలెక్ట్ చేసుకోలేం. ఇది సినిమా కూడా కాదు. నిజాలు అనేది కొద్ది రోజులు అయిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఆయనకి నిజంగా పోనీ ఆయన తప్పించుకునేవాడైతే ఆయన ఎందుకు మెసేజ్ చేస్తాడు? కొద్దిగా లేటుగా అయితేనే అబ్బా ఈవిడ చనిపోతే బెటర్ అనుకుని లేటుగా చూడొచ్చు కదా, వెంటనే చేశాడు కదా. అది కూడా చెప్తున్నారు కదా పోలీసులు. ఆయన ప్రమాదం జరిగిన వెంటనే పిఏ ఇద్దరికి మెసేజ్ పెట్టారు అని కూడా చెప్తున్నారు. మరి ఆ విట్నెస్ దొరికిపోతాయి అనుకుని భయం ఉన్నప్పుడు అది పెట్టాడు కదా. అంటే దీన్ని ఇప్పుడు ఎవరైతే లాస్య గారు మరణం వెనకాల ఇలాంటి ప్లాన్ అని అనుకోవాలా, లేకపోతే అంటే న్యాచురల్ గానే ఇట్లాంటి ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకోవాలి? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్, చాలా వరకు ఇది చూస్తే. మొదటిది ఏంటంటమ్మా, ఆవిడ మంచి యువనేత, చూడాల్సింది అనుభవించాల్సింది చాలా ఉంది, అర్ధాంతరంగా ఇలా వెళ్ళిపోయారు. అలాంటి దీని మీద ఒక నిజంగా ఆకస్మిక మరణాలు అంటారు వీటిని. ఈ ఆకస్మిక మరణాల వల్ల చాలా అనుమానాలు తావిస్తుంది. వాస్తవానికి ఆమె టైం అయిపోయింది వెళ్ళిపోయారు అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనేది మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కాకపోతే ఇట్లా ముందు జరిగిన గండాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టుగా చేతికి తావితులు అన్ని చూస్తే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. కానీ ఆ యాంగిల్లో చూస్తే ఇంకా ఏమైనా ఉన్నాయి, పర్సనల్ విషయాలు బయటకు వస్తాయి అనుకుంటే పోలీసులకు తెలిసిన వాళ్ళు పెద్ద రోజు ఎందుకు కొన్ని సందర్భాల్లో బయట పెట్టరు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు పైగా ఆవిడ. సో పర్సనల్ విషయాలు ఇంకేమైనా మేబీ ఆ తావితులు ఇంకా పెళ్లి కాలేదని చేసుకుంటున్నారా, కట్టుకున్నారా, లేదా గడిచిన ఇంతకుముందు జరిగిన గండాలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, సరే నాకేదైనా ప్రాబ్లం ఉందని చేస్తున్నారు, చెప్పలేం కదా. చాలా మంది చాలా సందర్భాల్లో పూజలు హోమాలు చేయిస్తుంటారు, ఎవరి నమ్మకాలు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఎగ్జాక్ట్ గా వాళ్ళ తండ్రి చనిపోయిన సంవత్సరికం చేసిన వెంటనే ఒక 2 రోజుల గ్యాప్ లో తిని చనిపోవడం అంటే కొంచెం సందేహాలు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా అంటారు, అరే లేదురా వాళ్ళ కుటుంబానికి ఏదో పీడ నడుస్తుందిరా, అందుకే తండ్రి చనిపోయిన సంవత్సరంకే కూతురు కూడా చనిపోయింది, ఏదో జరుగుతుంది, ఏదో ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా ఆ తల్లికి కూతురుకు కూడా ఇంకా మిగతా అది చెప్తారు, అమ్మ మీరు ఇలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా వెళ్ళాలి, లేకపోతే మీ ఇద్దరికి ఆమెకు అసలు రాజకీయాలు కలిసి రాలేదు అందుకే ఇలా జరిగింది, మీరు మళ్ళీ రాజకీయాలకు వెళ్ళొద్దు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అవి దాన్ని ఏంటంటే ఇలాంటి సందర్భంలో వాళ్ళకి మనోనిబ్బరం కలిగించి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే వాళ్ళు పక్కన ఉండాలి. ఇట్లా జ్యోతిష్యంలో కూడా ఉన్నారు కొంతమంది, క్యాష్ చేసుకుని ఉన్నారు, కొంతమంది ఊరికే భయపెట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం ఉన్నారు. కొంతమంది అలా కాదు, అమ్మ లేదు మీకేం కాదు ఇది చెయ్యండి, లేదా మీరు వచ్చి కూర్చొని మిగతా మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండి మీకేమీ కాదు, ఈ హోమం చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది అని చెప్పి కొంతమంది చెప్తారు. చెప్పే విధానం ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, కొంతమంది ఏమంటారు, నేను చూశాను ఒక డాక్టర్ని, ఒక అబ్బాయి ఇట్లాగే సార్ కిరోసిన్ తాగాడు సార్, ఏమన్నా అబ్బాయికి వెక్కిళ్ళు ఆగట్లేదు అంటే ప్రమాదం లేదు తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినా అన్నాడు ఆ డాక్టర్. ఆయన పైగా ఎండి, ఎంబీబీఎస్ కూడా కాదు, ఎండి డాక్టర్ ఆయన అన్నాడు. అంటే వెంటనే పాపం భయపడి ఇంకో చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు, దగ్గరలో ఇంకో చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్తే ఏం కాదు రిలాక్స్ ఏమని చెప్పండి, మా అబ్బాయి ఇలాగ కిరోసిన్ జస్ట్ తాగాడు. ఎంత తాగాడు మీరు చూసారా, మీరు కంగారు పడకండి, కిరోసిన్ తాగడానికి అదేమైనా తేనెలాగో కూల్ డ్రింక్ లాగా ఉండదు, బాగుండదు, కాబట్టి అది ఖచ్చితంగా గుటక వేయలేకపోయి ఉంటాడు. ఒకవేళ గుటక వేసినా సగం ఎవాపరేట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, మీరు దానికి ఇంకెక్కడెక్కడికో లంగ్స్ పట్టేస్తుంది అన్నట్టుగా ఏం ఫీల్ అవద్దు అని. అంటే అందులో కూడా సివియర్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది ఇంకో మా కొలీగ్ వాళ్ళు బాబు కూడా ఇలాగే టర్పంటైల్ ఏదో తాగేశాడు పాపం, లాస్ట్ టైం లంగ్స్కి పట్టేసి ఇష్యూ అయింది అంటే చెప్తున్నాను. అది తర్వాత సర్వైవ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ మొదటి కేసు అబ్బాయిది కిరోసిన్ తాగిన విషయంలో ఆ డాక్టర్ తీసుకెళ్ళమన్నాడు. ఈ డాక్టర్ ఏమన్నాడు, ఏం కాదు ప్రశాంతంగా చెప్పాడు. వెంటనే ఒక ఇంజెక్షన్ చేశాడు, తర్వాత అబ్జర్వేషన్ పెడతాను ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఐసీలో 2 hours పెట్టాడు, తర్వాత ఒక సెలైన్ ఎక్కించాడు,
2 hours అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీ అబ్బాయి తీసుకెళ్ళిపోవచ్చాను. సార్ అంటే ఏం కాదు అయిపోయింది చూడండి, మా అబ్బాయి లేచి ఆడుకుంటున్నాడా, వాడికి ఒక బాల్ ఏదో ఇవ్వండి, హాయ్ ఈయన స్మూత్ బాల్ ఉంటుంది కదా, ఆ స్మైల్ అది తీసుకొని చేస్తే ఆ బాబు దాంతో తీసి మళ్ళీ కొట్టాడు, ఆడుకున్నాడు, ఓకే కదా, తీసుకెళ్ళిపోయాడు. అంటే మంచి ఉంది, చెడు ఉంది. జ్యోతిష్యం కూడా ఎంతసేపు మూఢనమ్మకాలు క్యాష్ చేసుకుంటున్నారని కొట్టిపడేయద్దు. అందులో కూడా సిద్ధాంతపరంగా బాగా సిద్ధులు, యోగులు, అమ్మవారు ఉపాసకులు ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తారు, చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ప్రజల క్షేమం కోసం లేదా జనక్షేమం కోసం చేస్తారు తప్ప డబ్బులు తీసుకోవాలని చేయరు. సో అది నమ్మచ్చు. చెప్పాను కదా ఇప్పుడు డాక్టర్ల ఎగ్జాంపుల్, జ్యోతిష్యులు కూడా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు, లేరు అనట్లేదు. కాకపోతే మనకి చెడు పెద్దగా కనిపిస్తుంది, మంచి చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఆవి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమయ్యాయి, పోనీ ఎవరు సజెస్ట్ చేశారో తప్పే ఉంది. ఇన్ కేస్ పోనీ సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. ఆవిడ ముందు రోజు అంతా పూజలు చేసింది అనుకుందాం. మరి పూజలు చేసినప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ అంటే స్ట్రెయిన్ అయిపోయింటారుగా, నిద్ర లేక, లేకపోతే ఆమెతో పాటు డ్రైవర్ కూడా నిద్ర లేదేమో, రెప్పపాటు లేదు సడన్ గా కుక్కో ఏదో రోడ్డు మీద వ్యాన్ కి గుద్దారని చెప్పేసి తన వాగ్మూలం అయితే ఇచ్చారు సార్. వ్యాన్ కి గుద్దారు, వెళ్తున్న వ్యాన్ కి. కాకపోతే అది ఎండింగ్ లో మాత్రం ఎక్కడ ఏ సీసీటీవీలో కనిపించలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏరియాలో లేవేమో అదే చెప్తున్నాను కదా. మనము అదే అంటున్నాను, చనిపోయిన వాళ్ళ ఆత్మకు శోభించుకులాగా మనం మాట్లాడొద్దు. ఏం జరిగింది అనేది నెమ్మదిగా నిజాలు తెలుస్తాయి. నిజం ఎప్పుడూ దాగదు. ఇవాళ కాకపోతే 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా ఇష్యూ బయటకు వస్తుంది. ఒకవేళ ఇంకేమైనా జరిగి ఇప్పటికీ దాచబడితే మాత్రం దాని నుంచి ఆవిడ తప్పించుకోలేడు అన్ని. కాకపోతే మనం వరకు ఆవిడకి ఎందుకు అలా జరిగిందో, చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారనేదంటే మాకు ప్రజాప్రతినిధిగా ఇంకా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్తో ఉండుంటారుగా, అవన్నీ ఒక్కసారి అర్ధాంతరంగా ఆగిపోతాయి కదా. వాళ్ళు ఎంతసేపు ప్రజల క్షేమం కోసం లేదా జనక్షేమం కోసం చేస్తారు తప్ప డబ్బులు తీసుకోవాలని చేయరు. సో అది నమ్మచ్చు. చెప్పాను కదా ఇప్పుడు డాక్టర్ల ఎగ్జాంపుల్, జ్యోతిష్యులు కూడా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు, లేరు అనట్లేదు. కాకపోతే మనకి చెడు పెద్దగా కనిపిస్తుంది, మంచి చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఆవి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమయ్యాయి, పోనీ ఎవరు సజెస్ట్ చేశారో తప్పే ఉంది. ఇన్ కేస్ పోనీ సైంటిఫిక్ గా ఆలోచిద్దాం. ఆవిడ ముందు రోజు అంతా పూజలు చేసింది అనుకుందాం. మరి పూజలు చేసినప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ అంటే స్ట్రెయిన్ అయిపోయింటారుగా, నిద్ర లేక, లేకపోతే ఆమెతో పాటు డ్రైవర్ కూడా నిద్ర లేదేమో, రెప్పపాటు లేదు సడన్ గా కుక్కో ఏదో రోడ్డు మీద వ్యాన్ కి గుద్దారని చెప్పేసి తన వాగ్మూలం అయితే ఇచ్చారు సార్. వ్యాన్ కి గుద్దారు, వెళ్తున్న వ్యాన్ కి. కాకపోతే అది ఎండింగ్ లో మాత్రం ఎక్కడ ఏ సీసీటీవీలో కనిపించలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏరియాలో లేవేమో అదే చెప్తున్నాను కదా. మనము అదే అంటున్నాను, చనిపోయిన వాళ్ళ ఆత్మకు శోభించుకులాగా మనం మాట్లాడొద్దు. ఏం జరిగింది అనేది నెమ్మదిగా నిజాలు తెలుస్తాయి. నిజం ఎప్పుడూ దాగదు. ఇవాళ కాకపోతే 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా ఇష్యూ బయటకు వస్తుంది. ఒకవేళ ఇంకేమైనా జరిగి ఇప్పటికీ దాచబడితే మాత్రం దాని నుంచి ఆవిడ తప్పించుకోలేడు అన్ని. కాకపోతే మనం వరకు ఆవిడకి ఎందుకు అలా జరిగిందో, చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారనేదంటే మాకు ప్రజాప్రతినిధిగా ఇంకా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్తో ఉండుంటారుగా, అవన్నీ ఒక్కసారి అర్ధాంతరంగా ఆగిపోతాయి.